కాలం క్రితం జరిగిన విషయం అది. వీర్వర అన్న పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఒక పెద్ద ఓడలో పనిచేసేవాడు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వీచిన తుఫాను వల్ల అతని ఓడ బాగా పాడైపోయింది. ఆ ఓడ విరిగి చెల్లాచెదురైపోయింది. స్పృహ కోల్పోయిన వీర్వర మరుసటి రోజు కళ్ళు తెరిచాడు. అప్పుడు తెలియని ఒక ద్వీపంలో అతను నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? ఎవరైనా? చాలా దూరం వెళ్ళాక వీర్వరకి చివరికి ఒక నగరం కనిపించింది. ప్రజలు దొరికేశారు. ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు కనిపించట్లేదేంటి? మహారాజానా? ఎక్కడా? వద్దు, ఆగు. అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ దీవి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడున్న నియమాలు చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడున్న నియమాల ప్రకారం ఈ దీవికి ఎవరైనా దారి తప్పొచ్చినా లేకపోతే నీళ్ల కొట్టుకొచ్చినా వాళ్ళని మేము కొత్త రాజుగా మార్చేస్తాము. ఇంకా జీవితకాలమంతా పాత రాజుని ఎవరూ లేని దీవికి పంపించేస్తాము. ఎవరు రాజుగా ఉండి ఇక్కడ సేవ చేశారో వాళ్ళు జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలా? ఇది నిజంగానే విచిత్రంగానే ఉంది. అంతా సరే, ఇప్పుడు ఇక్కడికి రాజెవరు? నేనే. వీర్వరాకి ఇప్పుడే విషయం అర్థమైంది. అతను ఎందుకు అంత బాధగా కనిపించాడు అని. ఎందుకంటే అతను రాజభవనాన్ని వదిలి మనుషులే లేని ద్వీపానికి వెళ్లాల్సిన వంతు వచ్చింది. అందుకే ఆ వయసు మళ్లిన వ్యక్తి దిగులుగా కనిపించాడు. ఆ ద్వీపం నియమాల ప్రకారం మరుక్షణమే వీర్వర మహారాజా వీర్వరాగా మారాడు. వివేకవంతుడు ఇంకా దయాగుణం కలిగినవాడు కాబట్టి ప్రజలు అతన్ని ఎంతో ప్రేమించారు. కానీ వీటి మధ్య ఒక విషయం ఉంది. అది వీర్వర మనసుని ఎప్పుడూ తొలిచేస్తూనే ఉంది. అదేమిటంటే, ఒకరోజు ఎవరైనా రాజుగా మారి వస్తే అప్పుడు అతను ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లాల్సొస్తుంది. మరి దీని నుంచి విముక్తి పొందడానికి మహారాజా వీర్వరాకి ఒక ఆలోచన తట్టింది. సైనికులారా, వర్షపు కాలంలో సముద్రం పక్కన ఉన్న ఇల్లులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతోంది. అందువలన ఆజ్ఞ ఏంటంటే, ఎవరూ లేని ఆ దీవి ప్రదేశంలో మన దేశంలానే ఆ దేశాన్ని కూడా బాగు చేయండి. అందులో ఇల్లు, కొట్లు, వీధులు ఇంకా అన్ని ఉండాలి. ఖాళీగా ఉన్న వీధుల్లోనా? కానీ మహారాజా, అక్కడికి ఇక్కడి నుండే పంపించిన మహారాజులే కదా అక్కడ ఉంటారు. ఇది నా కోరిక కాదు, ఆజ్ఞ. అర్థమైందా? అలాగే మహారాజా. మహారాజు వీర్వర ఆజ్ఞానుసారం మనుష్య సంచారం లేని ఆ ద్వీపంలో దట్టమైన అడవిని నరికి అభివృద్ధి పనుల్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ నిర్జనమైన ప్రదేశం నిర్జనంగా లేదు. నిర్జనంగా లేనప్పుడు ఎవరైనా కొత్తగా ఒక రాజు వచ్చినా కూడా వీర్వర అక్కడికి వెళ్ళి ఉండడానికి ఎందుకు బాధపడతాడు? ఈ విధంగా అతని పథకం బాగా పనిచేసింది. తర్వాత అతను ఏ బాధ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పుడు ఒకరోజు మహారాజా, చాలా దూరంలో ఒక ఓడ మునిగిపోయినట్టు వార్త అందింది. క్షమించండి మహారాజా, ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎవరైనా ఒకళ్ళు తేలుకుంటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే? దీనికి అర్థం మీ కొత్త రాజు రాబోతున్నారు. అవునండి మహారాజు గారు. ఇంకా దానికన్నా కష్టమైన విషయం ఏంటంటే,
ఆ మునిగిపోయిన ఓడలో మన శత్రు జెండా ఉంది. వాళ్ళు మన దీవిని ఆక్రమించాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇంకా మన దీవి నియమాల ప్రకారం వాళ్ళ మనుషులు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని మనం ఇక్కడికి రాజుగా చెయ్యాల్సి ఉంటుంది. ఈ వార్త వినగానే ద్వీపంలోని ప్రజలు ఆలోచించసాగారు. ఆ తర్వాత బాధపడ్డారు. వాళ్ళందరికీ మహారాజు వీర్వరా మీద ఎంతో ప్రేమ ఉండేది. అదేవిధంగా ప్రేమ, గౌరవం వీర్వరాకి వాళ్ల మీద కూడా ఉండేది. కాబట్టి బయట మనుషులు ఎవరైనా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడు. అందుకు అతను ఒక పథకాన్ని ఆలోచించాడు. మీరు మీ రాజుని ఖచ్చితంగా మార్చాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా మన ఎందుకు ఇలా చేయకూడదు? మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళనే రాజుగా ఎన్నుకోండి. అదెలా కుదురుతుంది మహారాజా? నియమం ప్రకారం తడిసి ముద్దై వచ్చిన వ్యక్తే మాకు రాజుగా ఉంటారు. ఆ విధంగా వచ్చిన వ్యక్తి మనకి నచ్చిన వారే ఎలా అవుతారు? ఇప్పుడు రాజుగా నేనుంటాను. ఇప్పుడు రాజు వాళ్ళ నియమాల్ని సృష్టించగలరు, ఇంకా దాన్ని మార్చగలరు. మనకి తెలియని వాళ్ళందరూ మంచి వాళ్ళగా ఉండలేరు. ఇంకా తన రాజ్యాన్ని ఏవీ తెలియని వాడి చేతికి ఇవ్వడం అనేది తెలివైన విషయం కాదు. అవును, మహారాజు గారు సరిగ్గానే చెప్తున్నారు. అవునవును, కానీ సరిగ్గానే ఈ చెప్తున్నారు. విషయంలో మనం ఏం చేయగలం మహారాజా? చెయ్యాల్సింది మీరు కాదు, నేను. ఇక్కడ ఉన్న ప్రజల మంచిది కోసం నేను ఇక్కడ ఒక నియమాన్ని తీసుకొస్తున్నాను. మీరు మీలోనే ఒక రాజుని ఎన్నుకోవండి. కానీ మా మహారాజు వల్ల పశ్చాత్తాపం చూపించే అవకాశం ఉంది. అందుకే మహారాజుని బయట నుంచి ఎంపిక చేసేవాళ్ళం. ఇందుకు కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అలా ఆ రాజు మీ ఇష్టాల్ని నెరవేర్చలేదంటే, చెడు ఎక్కువ చేశారంటే, రాజ్యంలో ఉన్న ముఖ్యమైన నాయకుల దగ్గర రాజుని పదవి నుంచి తీసే అధికారం ఉంది. మహారాజా, ఇప్పుడు మీరు చెప్పిన విషయం మంచి విషయం. మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా స్వీకరిస్తాం. ఇలా చూడండి మహారాజా, ఇటువంటి విషయం ఉందంటే మాకు ఎప్పటికీ మీరే ఎందుకు రాజుగా ఉండకూడదు? లేదు మిత్రమా, నేను ఇక్కడి నుండి వెళ్లాల్సిన సమయం ఆసనమయ్యింది. మీరే మీ రాజుని ఎన్నుకునే సమయం వచ్చింది. కాంచి విజయనగరంలో నేత కార్మికురాలు, అంటే ఒక వీవర్ కూతురన్నమాట. తను చూడ్డానికి అందంగా ఉంటుంది, కష్టపడి పనిచేస్తుంది. ఒకసారి మహారాజు విద్యాధర్ కొడుకు శ్రీరామ్ నగర సంచారానికి బయలుదేరాడు. అప్పుడు అతని దృష్టి కాంచి మీద పడింది. తను రాట్నంలో బట్టలు నేస్తూ ఉంది. కాంచి అందాన్ని చూసి రాకుమారుడు శ్రీరామ్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన, పైగా అంతగా కష్టపడే ఒక అమ్మాయిని అతను ఎప్పుడూ చూడలేదు. అందుకని అతను వెంటనే కాంచీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆమెను రాజభవనానికి తీసుకువచ్చాడు. కాంచీకి రాజభవనంలో అన్ని వసతులు ఉన్నాయి. అయినా కూడా తను సంతోషంగా లేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచి తన పనులన్నీ తనే చేసుకోవడం తనకి అలవాటు. కానీ ఇక్కడ ఎప్పుడూ తన ముందు వెనక పని మనుషులు ఉంటూనే ఉన్నారు. కాబట్టి తను ఏ పని చేసుకునే అవకాశం లేకపోయింది. కాబట్టి తను రాజభవనంలో ఉండి కూడా చాలా శోకంగా ఉండేది. తను అలా ఉండడం చూసి తనని సంతోషపెట్టడానికి రాకుమారుడు ఆమెకు కొత్త కొత్త బట్టలు, చాలా నగలు, రకరకాల ఆహార పదార్థాలు తెప్పించారు. అయినా సరే కాంచి సంతోషంగా లేదు. తర్వాత ఒకరోజు కాంచి తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. గ్రామంలో జీవితం చాలా బాగుండింది. నా పనులన్నీ నేనే చేసుకున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉండేవారు. ఇక్కడ పనులు చేసుకోవడానికి పనులే లేవు, మాట్లాడడానికి ఎవరూ నా పక్కన కూడా లేరు. ఇదేం పురుగు? నేను ఇంతవరకు చూసిందే లేదు. కాంచి మొదటిసారి అలా ఒక పురుగుని చూసింది. అదే పట్టు పురుగు. దాని శరీరం నుంచి వచ్చే దారం ఉందే,
అది పట్టు అంటే సిల్క్ అన్నమాట. ఏంటిది? ఏదో తాడులాగా అలా వస్తోంది. ఇదెంత మృదువుగా ఉందో. ఈ తాడుతో నేను చాలా బట్టలు కుట్టగలను. సైనికులారా, చెప్పండి మహారాణి. ఈ చెట్లో ఉన్న అన్ని పురుగుల్ని నాకు తీసివ్వండి. వాటిని వేడి నీళ్ళలో వేసి ఇలా దారం తీయండి. యువరాణి అమ్మా, ఇదేమన్నా సాలిగూడా లేకపోతే భూతమా? నన్ను వదలట్లేదా? కాంచి ఆజ్ఞానుసారం వీరులు చెట్ల నుంచి అన్ని పట్టు పురుగుల్ని సేకరించి వాటిని తీసుకొచ్చి వేడినీళ్ళలో వేసేశారు. దానివల్ల పట్టుదారం ఎక్కువగా తయారయ్యింది. ఇది చూసి కాంచి చాలా సంతోషించింది. తర్వాత పట్టు వస్త్రాల్ని తయారు చేయడానికి తను రాట్నాన్ని అడిగింది. ఇది ఒక అద్భుతమైన దుస్తువు. ఇలాంటి అందమైన మెత్తనైన దుస్తువుని నా జీవితంలో నేను చూడలేదు. నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఇది మీకు చాలా నచ్చింది కదా, నాకు సంతోషంగా ఉంది. నేను ఇలా చాలా బట్టల్ని తయారించాలి. అలాగే యువరాణి, ఎన్ని తయారు చేయగలరో అన్ని తయారు చేయండి. వీరులారా, మహారాణికి రాజ్యంలో ఉన్న అన్ని పట్టుపురుగుల్ని తీసుకువచ్చి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఈ రాజవంశంలో అందరూ ఈ పట్టుబట్టల్ని మాత్రమే వేసుకోవాలి. అలాగే రాజకుమారా. ఇది వరకులా పనిచేయడం మొదలుపెట్టాక కాంచి మొహంలో సంతోషం కనిపించింది. ఆ తర్వాత ఈ విధంగా కాంచి తయారు చేసిన పట్టు వస్త్రాలు మెత్తగా ఉన్నాయి. మెల్లగా ఈ సమాచారం పొరుగు రాజ్యాలన్నిటికీ పాకింది. వాళ్ళందరికీ ఆ పట్టు వస్త్రాలను తయారు చేయాలనే కోరిక కలిగింది. మహారాజుకి వర్ధిల్లాలి. నేను మీ దగ్గర మహారాజు హిమబిందు ఒక కోరికని తీసుకువచ్చాను. మహామంత్రి చెప్పండి. మీ రాజ్యంలో మీరు తయారు చేసే ఆ పట్టు దుస్త్రాల గురించి ఎక్కువ విన్నాం. మా మహారాజా కోరిక దాన్ని మీరు ఎలా చేస్తున్నారు అని మాకు కూడా నేర్పించాలి. ఇలాంటి ఒక కళల్ని అందరికీ పంచుకోవడమే మంచిది. ఆ తర్వాత మీరు ఇలా చెయ్యడం వల్ల మీ గొప్ప 4 వేపులు వినిపిస్తుంది. తప్పకుండా. క్షమించండి మహారాజా, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కళ మన రాజ్యం యొక్క ఖనిజం. దీంతో వ్యాపారం చేయాలి తప్ప ఈ రహస్యాన్ని గురించి ఇంకెవ్వరికీ చెప్పకూడదు. కాస్త ఆలోచించండి మహారాజా. ఈ అందమైన పట్టు వస్త్రాల వలన మన రాజ్యం ఇంకా ఎంత బాగుంటుంది. యువరాజు గారు చెప్పే ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మహామంత్రి, నన్ను క్షమించండి. పర్వాలేదు, ఉంటేని మహారాజా. యువరాజు వ్యాపారం చేయడానికే అనుమతి ఇచ్చారు. మాకు ఇదే చాలు మహారాజా. ఈ విధంగా విజయనగరం రాజ్యానికి చుట్టుపక్కల నుంచి పట్టు వస్త్రాల వ్యాపారం మొదలైంది. ఆ తర్వాత ఈ కళ వేరే ఎక్కడికి వెళ్లలేదు. అందువల్ల మహారాజు గారి ఆజ్ఞానుసారం ఎవరికీ విజయనగరం నుంచి పట్టుదారాలను లేదా పట్టుదారాల పట్టుపురుగులను నగరం నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి అనుమతించలేదు. ఇంకా ఈ కళను నేర్పించడానికి అనుమతించలేదు. పట్టు వస్త్రాల వ్యాపారం వల్ల విజయనగరం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రఖ్యాతి గడించింది. అరే, ఈ చీర ఎంత అందంగా ఉంది. అవును, ఇది ఎవరిది? నీకే. నాకా? మర్చిపోయావా? ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరే రోజు. ఇరుగు పొరుగు ఉన్న రాజ్యాలన్నిట్లోనూ ఈ పట్టుచీర వ్యాపారం జరుగుతోంది. అక్కడున్న యువరాణి బయలుదేరేటప్పుడు తనకి పట్టుబట్టలు ఇవ్వాలి కదా. నాకిలా మగ్గం మీద నేసిన బట్టలంటే చాలా ఇష్టం. చీరని మాత్రమే కాదు, వెళ్లేటప్పుడు పట్టు పురుగుల్ని కూడా తీసుకువెళ్తాను. అప్పుడే కదా అక్కడికి వెళ్ళాక పట్టుబట్టలు నేయగలిగేది. అలా అంతా చెయ్యొద్దు మల్లిక. మహారాజు గారు కఠినమైన ఆజ్ఞ వేశారు. ఇంకా మర్చిపోయావా? రాజ్యం నుంచి వెళ్లేటప్పుడు అందర్నీ చూసే పంపిస్తారు. అప్పుడు ఇరుక్కుంటే సమస్య అయిపోతుంది. మరి నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు. నీకెప్పుడు పట్టుబట్టలు కావాల్సి వస్తుందో ఎవరినైనా పంపించి తీసుకో.
మల్లిక మహారాజు విద్యాధర్కి తమ్ముడు కూతురు. ఆమెకు కొన్ని రోజుల క్రితమే పొరుగు రాజ్యంలోని రాకుమారుడితో పెళ్లి జరిగింది. పట్టు వస్త్రాలను నెయ్యడానికి కాంచీకి అప్పుడప్పుడు మల్లిక సాయపడేది. కాబట్టి తను పెళ్లి తర్వాత కూడా పట్టు వస్త్రాలను నెయ్యాలని ఎంతో ఆశపడేది. కాని అది పట్టు పురుగులు లేకుండా జరగదు. అందువల్ల తను ఒక ఉపాయం ఆలోచించింది. ఇప్పుడు చూస్తాను వీటిని తీసుకువెళ్ళడానికి నన్ను ఎవరు అడ్డుకుంటారని. చెల్లెమ్మా, నిన్ను పంపించే సమయం ఆసన్నమైందే. ఈ రాజ్యంలోని విధుల ప్రకారం నువ్విక్కడి నుంచి వెళ్ళడానికి ముందు నిన్ను పరిశీలిస్తారు. అలాగే అన్నయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. పనమ్మాయిలు, ఏది లేదు యువరాజు గారు. బయలుదేరు చెల్లెమ్మా. మల్లిక ఎంతో తెలివిగా తనతో పాటు పట్టుపురుగుని తీసుకొని ఇంకో రాజ్యానికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి సిల్క్ వస్త్రాలను తయారు చేయసాగింది. మల్లిక పట్టు వస్త్రాలను తయారు చేసే కళను విజయనగరంలో నేర్చుకుంది. అది అందరికీ చాలా బాగా నచ్చింది. అందువల్ల విజయనగరం ఇంకా మహారాజు విద్యాధర్ ఈ పేర్లు చాలా దూరం పాకిపోయాయి. ఇంకా అక్కడ పట్టు వస్త్రాల వ్యాపారానికి మంచి పేరొచ్చింది. మహారాజు ఈ విషయాన్ని బాగా గ్రహించారు. అదేమిటంటే అద్భుతమైన కళ దాయాల్సింది కాదు, తెలియజేయాల్సిన విషయం. అందువల్ల పట్టు వస్త్రాలను నేసే కళను అందరూ నేర్చుకోవడానికి ఆయన విజయనగర ద్వారాన్ని తెరిచి ఉంచారు. కొన్ని సంవత్సరాల క్రితం సముద్రంలో చాలా దూరాన ఎంతో అందమైన ఐలాండ్ ఉండేది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, అందమైన సరస్సులు, ఇంకా తీయటి నీటిని అందించే జలపాతాలుండేవి. అరే అవును, ఇక్కడున్న ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఈ చోటులో ఉండే అరుదైన వెండి రాళ్ళు, వాటి ద్వారా ప్రపంచంలోనే అరుదైన శిల్పాలు ఏర్పడ్డాయి. పరిగెత్తండి, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. అరే ఎవరయ్యా ఈ రాళ్ళని ఇలా విసిరేది? పడిపోతుంది. కింద ఇదిగా నువ్వు ఇలాగే రాళ్ళని కిందకి దించుతావే అంటే. క్షమించాలన్నగారు, ఇంకొంచెం ఉండుంటే ఈ రాళ్ల బరువు వల్ల నా పడవ మునిగిపోయి ఉండేది. అందుకే హెచ్చరిక లేకుండా ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వేంటి విచిత్రంగా ఉన్నావు? ఎవరి తల మీదైనా పడుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఓ, విచిత్రమైన వాణ్ణి నేనా లేదా మీ వీధి నియమాల? ఇలాంటివి ఎక్కడైనా విన్నారా మీరు? శిల్పాలు చేసే కళను నేర్చుకోవాలంటే మనమే రాళ్ళని తీసుకురావాలని పెద్ద మాట్లాడుతున్నారు. ముందు మీ నియమాలని సరిచేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. నేను బయలుదేరుతున్నాను. ఇతను చెప్పేది కూడా నిజమే. మన రాజ్యంలో ఉన్న నియమనాలు చాలా తప్పుగా ఉన్నాయి. ప్రతిరోజు ఈ బండ నుంచి విముక్తి దొరకాలంటే మనం ఖచ్చితంగా మహారాజ్ గారితో మాట్లాడాల్సిందే. మీరు మీ సమస్యల్ని చెప్పండి. అది విషయం ఏంటంటే మహారాజా, అది మన రాజు చిర్పి అమర్ సింగ్ చెక్కే కళలో ఎంతో గొప్పదే. అందువల్ల ఎంతో దూరం నుంచి ఆయన దగ్గర కళలు నేర్చుకోవాలని ఎంతో మంది వస్తున్నారు. కానీ ఇది మనకి చాలా గొప్ప విషయమే కదా, ఇందులో ఏం సమస్య ఉంది? సమస్య అది కాదు మహారాజా. సమస్య శిల్పాన్ని చెక్కడానికి నేర్చుకునే నిబంధన. ఆ నిబంధన ఏంటంటే ఎవరైతే శిల్పాన్ని చెక్కడం నేర్చుకుంటారో దానికి కావాల్సిన బండని వాళ్లే తెచ్చుకోవాలంట. ఈ నిబంధన వల్ల మన ఒడ్డు దగ్గర బోళ్ళన్ని బండలు మిగిలిపోయాయి మహారాజా. అంచేత వ్యాపారం చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రి గారు, మన రాజ్యంలో రాళ్లకి కరువుందా ఏంటి? వచ్చే కళాకారుల దగ్గర రాళ్లు తీసుకురమ్మంటానికి. మీరు ఏం మాట్లాడుతున్నారు మహారాజా? ఏ చోట్లో బంగారం, వెండి, భోజనం, నీళ్లు, ఇందులో దేనికి లోటు లేనప్పుడు ఆ చోటుల్లో రాళ్ళు లేకుండా ఎలా ఉంటుంది మహారాజా? అయితే విషయం ఏంటి? అమర్ సింగ్ ఏదో ఆలోచించే ఈ పద్ధతులు తీసుకొచ్చుంటాడు. అదే మీరు చెప్పారంటే అమర్ సింగ్ ని ఇక్కడికి రమ్మని మనం చెప్పి పంపిద్దామా? వద్దు, అతను మన రాజ్యాన్ని కళాకారుడు కాకుండా నా మిత్రుడు కూడా. అందువల్ల నేనే నా మిత్రుడిని చూస్తానికి వెళ్తున్నాను. ఆ తర్వాత మహారాజు హింబిందు తన ప్రజలతో అమర్ సింగ్ శిల్ప పాఠశాలకి వెళ్ళాడు. అక్కడ మహారాజు రావడం చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత అమర్ సింగ్ మహారాజు అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగాడు. అందుకు మహారాజు శిల్పకళని నేర్చుకోవడం కోసం రాళ్లను తీసుకురావడానికి ప్రత్యేక నియమాల గురించి అడుగుతాడు. మహారాజా, మన ఈ రాజ్యం చాలా చిన్నది. ఇక్కడున్న చెట్టు, చేమ, నీరు, అంతెందుకు రాళ్ళు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. ప్రకృతి మనకి అందించిన ఈ వరాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ చెట్టు, మట్టి, నీరు, వర్షం, రాళ్ళు, వీటిలో ఏ ఒక్కదాన్నైనా మనం నాశనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రకృతి విశ్వరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ ఒక్కటి మిగలదు. అలా ఏమీ మిగలకపోతే మన భావితరాలకి మనం ఏమందజేస్తాం? అద్భుతం అమర్ సింగ్, అద్భుతం. నీ ఆలోచన తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ సమస్య ఏంటో చూద్దాం. మీరు శిల్పాలు చెక్కడానికి రాళ్లను తీసుకురావడానికి విడిగా ఒక చోటుని మీకోసం ఏర్పాటు చేస్తాను. దాని మూలంగా మీకు ఎలాంటి సమస్య ఉండదు. ధన్యవాదాలు మహారాజా, ఇది నిజంగానే చాలా మంచి విషయం. మహారాజా మహారాజు మాటలు విని అందరూ సంతోషిస్తారు. రాజు చెప్పినట్టుగానే రాళ్లను తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక తీరాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్ల వ్యాపారస్తులు అక్కడ వ్యాపారాన్ని సంతోషంగా కొనసాగించారు. కొన్నేళ్ల తర్వాత మహారాజు హిమబిందు స్థానానికి అతని కొడుకు రాజ్దీప్ సింహాసనాన్ని అధిరోహించాక ఆ తర్వాత మెల్లగా అన్ని మారసాగాయి. మహారాజు హిమబిందు ఇంకా కొత్త మహారాజు రాజ్దీప్తో ఆలోచించే తీరు కొత్తగా అనిపించింది. ఇతను తీసుకునే ఒక్కో నిర్ణయం లాభం మీద మాత్రమే ఆధారపడుండేది. కొన్నాళ్ల తర్వాత మొదట్లో ఎవరైతే ఆరోపణలు మోపారో వాళ్లు మళ్లీ శిల్పకళాకారుడైన అమర్ సింగ్ ఇంకా రాళ్లు తీసుకురావడానికి నియమాల గురించి రాజద్వీప్కి వాళ్లు చెప్పడం మొదలుపెట్టారు. అమర్ సింగ్ ని రాజసభకి రమ్మని చెప్పండి. క్షమించండి మహారాజా, ఆయన మీ తండ్రికి మిత్రుడు. అందువల్ల మీరే ఆయన్ని కలవడానికి వెళ్ళాలి. మీ తండ్రి కూడా ఆయనే కలవడానికి వెళ్తారు. ఒక్క విషయం మర్చిపోకండి, నాన్నగారి స్థానంలో ఇప్పుడు నేను మహారాజుగా ఉన్నాను. నేను వేసిన ఆజ్ఞని మీరు వెంటనే పాటించండి. కాసేపట్లోనే కొత్త మహారాజు ఆదేశం ప్రకారం అమర్ సింగ్ దర్బార్ని చేరుకుంటాడు. మీ దగ్గర శిల్పకళ నేర్చుకోవడానికి రాళ్ళని వాళ్ళే తీసుకురావాలనే చట్టాన్ని నేను ఇప్పుడే ఈ రోజే తీసేయాలని ఆజ్ఞాపిస్తున్నాను. కానీ మహారాజా, దీనివల్ల మనకు మన రాజ్యానికి పెద్ద నష్టం కలుగుతుంది. నష్టమో లాభమో అది నాకు వదిలేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడికి రాళ్ళని తీసుకువచ్చే చట్టం వలన ఎంతో మంది కళాకారులు ఇక్కడికి రావడం లేదు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. ఇక కళాకారులు ఇక్కడికి రావడానికి కూడా ఏ కష్టమూ ఉండదు. జనం వస్తే వ్యాపారము జరుగుతుంది. వ్యాపారం జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. మీరు ఈ రాజ్యానికి ఎంతగానో సేవ చేశారు. కాబట్టి ఈ రాజ్యం మీకు ఎంతగానో రుణపడి ఉంది. కానీ ఇకపై మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కాబట్టి మీ సేవల నుంచి మీకిప్పుడు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఆజ్ఞ మహారాజా. తన లాభం ముందు మహారాజు రాజ్ద్వీప్కి వేరే ఏ ఆలోచన సరనిపించలేదు. కాబట్టి కొత్త నియమాలు వచ్చాక మెల్లగా రాజ్యంలోకి జనం ఎక్కువగా రాసాగారు. తవ్వకాలు కూడా ఎక్కువయ్యాయి. రాళ్లను తీయసాగారు. రాళ్లను తీయడం వల్ల చెట్లు పడిపోసాగాయి. గోతులు తవ్వడం వల్ల మట్టి ధూళి కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఎండ ఎక్కువ అవసాగింది. భూమి ఎండిపోసాగింది. అందువల్ల ప్రజలు మెల్లగా ఆ ద్వీపాన్ని వదిలి వెళ్ళిపోసాగారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాళ్ళు, శిల్పాలు తప్ప అక్కడ వేరేమీ లేదు. ఎలా అయితే అమర్ సింగ్ మహారాజు హిమబిందుకి సలహా ఇచ్చాడో, ఒకవేళ ప్రకృతి సంతులను దెబ్బతింటే ఆ తర్వాత అంతా అంతమైపోతుంది. ఈ రోజు అది నిజమైంది. ఈ విధంగా రాజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల పంటలతో కళకళలాడుతున్న ఆ ద్వీపం బంజరు భూమైపోయింది. ఇంకా సంతోషంగా ఉన్న ప్రజలు తమ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన
క్లిష్ట పరిస్థితి ఎదురయ్యింది. అక్కడ రాజు యొక్క తప్పుడు నిర్ణయం వల్ల ఆయన రాజ్యం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అదే విధంగా ఇక్కడ గోపి అంకుల్ తప్పుడు నిర్ణయం వల్ల మనం ఈ టెంట్ ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. గోపి అంకుల్, అమ్మ చెప్తున్నారు కదా నది దగ్గర ఉన్న ఆ రాళ్ళని తీయొద్దని. ఇప్పుడు చూడండి, దాని వల్ల నీళ్లు టెంట్ లోపలికి వస్తున్నాయి. సారీ అమ్మా. ఇప్పుడు మనం ఎలా నిద్రపోతాం? బాబు, చీరు, రండి. If you like this video, subscribe to our channel Murthy Media.